కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు కోసం శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. జిల్లాలో రోజురోజుకు ఉగ్రవాదుల లింకులు పెరిగిపోతున్నాయన్నారు. తాజాగా బోధన్లో ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని యువకుడిని ఢిల్లీ పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారన్నారు. అయితే జిల్లాలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని పోలీస్ కమిషనర్ను కలిసి తెలియజేశామంటున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. కదలికలను పోలీసులు పసిగట్టారు. తాజాగా చూసినట్లయితే ఓ అనుమానితుని బోధనలో కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. అయితే జిల్లాలో పోలీస్ కమిషనర్ కూడా పలు సూచన సలహాలు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎంపీ అరవింద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే నిజామాబాద్ జిల్లాలో గతంలో కూడా పిఎఫ్ఐ కదలికలు సిమి ఉగ్రవ సంస్థలకు పోలీసులు దాడులు సందర్భాలు ఉన్నాయి. తాజాగా చూసినట్లయితే బోధనలో ఓ యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఢిల్లీ పోలీసులు. దీనిపై మీరు సిపి గారిని కలవడం జరిగింది. సో మీరు సిపి గారికి ఎలాంటి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది? సో ఈ మధ్య జరిగిన ఎన్ఐఏ వచ్చేసి ఇక్కడ ఏదైతే అరెస్టులు చేయడం జరిగిందో ఇది చాలా బాధాకరం. ఇటువంటి కార్యకలాపాలు బోధన్ పట్టణంలో బోధన్ చుట్టుపక్కల ప్రాంతంలో పెరగడం ఇది మొట్టమొదటిసారి కాదు. ఇంతకుముందు పిఎఫ్ఐ యాక్టివిటీ కానీ సిమి యాక్టివిటీ కానీ దొంగ పాస్పోర్ట్ల వ్యవహారం కానీ ఇవన్నీ కూడా నేను పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెంచి పోషిస్తున్న వ్యవహారాలు ఇవన్నీ. కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్ల ఒక కమ్యూనిటీ పైన మెతకటి వైఖరి వల్ల లా అండ్ ఆర్డర్ది ఇవన్నీ కూడా జరగడం మనం చూస్తూ ఉన్నాము. చాలా బాధాకరం. జిల్లా ప్రజలు ఇవాళ భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ఈ అరెస్టులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నేను సిపి గారిని కలవడం జరిగింది. వాళ్ళకు కూడా ఎన్ఐఏ వచ్చి అరెస్టులు చేసే వరకు వాళ్ళకు కూడా చాలా సమాచారం లేదు. కాబట్టి రానున్న కాలంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లా అండ్ ఆర్డర్ని బాగా స్ట్రిక్ట్గా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇంటర్నల్ విషయాలు వాళ్లకు తెలుసు, వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటామన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ పొలిటికల్ ప్రెషర్లో పనిచేయొద్దని చెప్పారు. ప్రత్యేకంగా బోధన్ సైడ్ ఎందుకు వస్తుందంటే ఇలా నిజామాబాద్ పట్టణంలో ముస్లిం జనాభా బోధన్ కంటే చాలా ఎక్కువ. ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ యాక్టివిస్టులు మా కార్యకర్తలు బలంగా ఉన్నారు. బోధన్లో కూడా అక్కడ మీకు శాంతి భద్రతలు ఉండాలంటే మీరు తగిన పార్టీలకి తగిన లీడర్లకు ఓటేయాలి. ఇటువంటి కార్యకలాపాలను పెంచే పార్టీలని ఓట్లేయటము, వాళ్ళు హిందువుల్ని తొక్కడానికి లా అండ్ ఆర్డర్ని వాడుకోవటము, మన సంస్కృతి సాంప్రదాయాలు మన పండగలు చేసుకోవాలన్నా కూడా బాధనే. ఇలా నవీపేటలో మీకు చూసిండ్రు, ఓ పిల్లగాడు ఏదో పోస్ట్ పెట్టిండ్రు, ముస్లిం మస్జిద్ మీద జెండా ఏదో పెట్టిందని అంటే ఆయన అరెస్ట్ చేసి వారం రోజులు రిమాండ్లకు పంపారు. వాటిలో పెట్టినందుకు 400 బైకులు వేసుకొని తుర్కోళ్ళందరూ తిరిగినారు నవీపేటలో. ఉన్న నవీపేట అంతా భయం. వాళ్ళ మీద ఆ కేసులు పెట్టాయంటే మిలాదున్ నబీ ఉన్నదని 3 రోజుల మిలాదున్ నబీ ఉంటే నీకు పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? అంటే దసరా ఉంటే క్రైమ్ చేసుకోవచ్చా? రంజాన్ ముందరంటే తుర్కోలు క్రైమ్ చేసుకోవచ్చా? మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? కాబట్టి గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ అయింది, 6-7 మంది మీద కేసులైనాయి. కాబట్టి మీరు పొలిటికల్ ప్రెషర్లో పనిచేయకుండా సమానంగా అందరినీ చూస్తే సమాజంలో కూడా వ్యత్యాసాలు ఉండవు, డిఫరెన్సెస్ రావు. మీరు ఒకళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకోళ్ళని ఈజీ తీసుకుంటే అక్కడ హట్ అవుతారు. హిందూ కానీ ఇంకెవరైనా కానీ హట్ అవుతారు. హట్ అయినప్పుడు ఇటువంటి కమ్యూనల్ రైట్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లాంటి వాళ్ళ ఐడియాలజీలు ఇవన్నీ. అయితే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓటు రాజకీయాల కోసం బ్యాంకులు ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.